ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 10 డాట్ ఇప్పుడు ఈ 10 డాట్ ఏదైనా ఈ ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి కండి 10.0.0 నుంచి ఇప్పుడు మనం ఇందాక 24 తీసుకున్నాం కదా మహేష్. డిఫరెంట్ ఐపీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే 192 అలా తీసుకొని స్టార్టింగ్ రేంజ్ డిఫరెంట్. వేరే తీసుకోమంటారా? మనకేంటంటే రేంజెస్ చాలా ఉన్నాయి కదా, 10 కాకుండా 192 స్టార్ట్ ఉంటుంది కదా, 0 to 195 191 తర్వాత 192 ఉంటుంది కదా, దెన్ 192 తో స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మన ఈ ఇంటర్నెట్ అథారిటీ వాడు ఏం చేశాడంటండి, ఇవన్నీ పబ్లిక్ ఐపీస్. ఇవన్నీ ఏది ఈ 1 to 127 128 to 123 224 నుంచి 240 అంటే మన 5 క్లాసెస్గా డివైడ్ చేశాడు కదా. ఇప్పుడు మనం యూజ్ చేసి ఈ 2 మిలిటరీ పర్పస్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏబిసి అనమాట. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ఐపీస్. ఇవన్నీ పబ్లిక్ ఐపీస్ అనమాట. సో ఇప్పుడు మనకి పబ్లిక్ ఐపీస్కి ప్రైవేట్ ఐపీస్కి వేరియేషన్ ఏంటంటే, దీంట్లో ఈ ఇంటర్నెట్ అథారిటీ వాడు ఏం చేశాడంటే దీంట్లో కొన్ని వాడు అమ్మేసుకుండండి. మన మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ ఐపీస్ అమ్మేసుకుండు. ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీఎల్ని కొన్ని ప్రైవేట్గా అమ్మేసుకుండు. ఎందుకు అమ్మేసుకుండంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు ఒక క్లౌడ్లో కానీ ఆన్ ప్రేమ్లో కానీ ఇప్పుడు మనకి కొన్ని సర్వర్స్ క్రియేట్ చేసినాం. హలో తీనా గారు, హలో. ఓకే, వినిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ ఐపీస్ ఏంటంటండి, పబ్లిక్ ఐపీస్ మనం ఇంటర్నెట్ నుంచి రీచ్ అవుతామండి. పబ్లిక్ ఐపీస్ ఎట్లా అంటే వేరియేషన్ ఇవి చార్జబుల్. ఇవన్నీ పబ్లిక్ ఐపీస్. ఇంటర్నెట్ అథారిటీ వాడు ఏం చేశాడంటే ఈ పబ్లిక్ ఐపీస్లో నుంచి కొన్ని ప్రైవేట్ ఐపీస్ అమ్ముకుండా. ఎందుకు అమ్ముకున్నా అంటే ఈ పబ్లిక్ ఐపీస్ అనేది చార్జబుల్ ఐపీస్. ఎందుకంటే మనం కనెక్ట్ కావాలన్నా వీ కెన్ కనెక్ట్ త్రూ ఇంటర్నెట్. ఇప్పుడు మనకి ఇక్కడ మనం క్లౌడ్లో కొన్ని సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు వీటికి పబ్లిక్ ఐపీస్ మనం అసోసియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీస్కి మనం ఈ ఇంటర్నెట్ త్రూ అనేటప్పుడు దీనికి మన హ్యాకింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కండి ఇంటర్నెట్ నుంచి. హలో మహేష్, చెప్పండి. ఇప్పుడు మనకి క్లౌడ్లో ఏమైందంటే ఇప్పుడు మన క్లౌడ్లో ఈ పబ్లిక్ ఐపీస్ వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ ఐపీస్ మనం ఇప్పుడు క్లౌడ్లో మనం పబ్లిక్ ఐపీ యూజ్ చేసినప్పుడు ప్రతి సర్వర్కి పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తే మనం ఈ సర్వర్లు అన్నిటికీ మనం హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీలు అన్నిటికీ ఇంటర్నెట్ ఇదేంటంటే పబ్లిక్ ఐపీస్ అనేది చార్జబుల్. ఈ చార్జబుల్ ఇంకొకటి వీ కెన్ కనెక్ట్ త్రూ ఇంటర్నెట్ అనమాట. ఇప్పుడు ఈ ప్రతి దానికి పబ్లిక్ ఐపీ తీసుకుంటే మనం హ్యాకర్ వాడు ఇండివిజువల్గా ఒక్కొక్క సర్వర్కి హ్యాక్ చేస్తాడా చేయడం మన ఇంటర్నెట్ నుంచి చార్జబుల్. ప్రతిదీ చార్జబుల్. అంటే ఇప్పుడు ఒక్కొక్క విఎంకి ఒక్కొక్క పబ్లిక్ ఐపీ తీసుకుంటే వాడికి ఖర్చు ఎక్కువైతుందా లేదండి? ఒక్కొక్క సర్వర్ ఇప్పుడు క్లౌడ్లో ఒక 4 సర్వర్ల ఎగ్జాంపుల్కి వాడు ఒక 100 సర్వర్లు తీసుకోవాలి. 100 సర్వర్లకు కూడా పబ్లిక్ ఐపీ తీసుకోవాలంటే ఇప్పుడు వీడు ఇందులో నుంచి పబ్లిక్ ఐపీ తీసుకుంటే అన్ని చార్జెసే కదా వాడికి.
సో దానికోసం ఏం చేసిందంటే ఈ ఇంటర్నెట్ అథారిటీ వాడు ఈ పబ్లిక్ క్లౌడ్లో కొన్ని ప్రైవేట్ ఐపీస్ రేంజ్ అమ్ముకుండండి. ఈ పబ్లిక్ క్లౌడ్లో ఈ పబ్లిక్ ఐపీస్లో ఏమేంటంటే వాటి రేంజ్ దీంట్లో క్లాస్ ఏలో ఇప్పుడు ఈ క్లాస్ ఏలో ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీస్కి క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి ఎట్లున్నాయో ఈ క్లాస్ ఏలో వాడు ఏం చేసిందంటే 10.0.0 10.5.255 క్లాస్ బిలో క్లాస్ పోయినట్టే 172.31.255.255 క్లాస్ బిలో. క్లాస్ సిలో ఏం చేసిండు? క్లాస్ సిలో కూడా కొన్ని ఐపీస్ అమ్ముకున్నాడు వాడు ఏం చేసిందంటే (192.168.0.0) ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీలో అంటే ఈ 1.0.0 నుంచి 127లో దీని రేంజ్ ఉంది కండి ఐపీస్. డిస్టర్బెన్స్ వస్తుంది నాగేశ్వరరావు. హలో టీనా గారు, ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీస్లో ఈ 1.0.0 నుంచి 127.255లో ఈ రేంజ్ ఉందా లేదా అండి? ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యలో 10.0.0 నుంచి 10.255.255 ఉందా లేదా అండి దీంట్లో ఈ రేంజ్లో? ఉందండి. ఈ పబ్లిక్ ఐపీలో నుంచి వాడు ఏం చేసిందంటే ఇంటర్నెట్ అథారిటీ వాడు కొన్ని ప్రైవేట్గా అమ్మేసుకుండు. ప్రైవేట్ ఐపీస్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం అంటే దానికి కూడా చెప్తా. ఇప్పుడు క్లాస్ బిలో 128 నుంచి ఇది 172 అంటే ఈ 128 నుంచి 223 అంటే మిడిల్లో ఇది ఉందా లేదా 172.16.0.0 ఈ రేంజ్ ప్రైవేట్ ఐపీస్. మళ్ళీ ఈ 224 నుంచి 240 అంటే 192 ఉందా? ఈ 190 to 168 అంటే దీంట్లోనే మళ్ళీ కొన్ని రేంజెస్ అండి. బీనే ఇది కూడా ఈ 190 to 168.0 నుంచి ఈ 190 to 168 అంటే ఇవన్నీ ప్రైవేట్ ఐపీస్ వస్తాయండి మనకి. అంటే ప్రైవేట్ ఐపీస్ ఏంటంటే ఈ పబ్లిక్ ఐపీస్కి ప్రైవేట్ ఐపీస్కి తేడా ఏంటంటే మనకి చార్జబుల్ ఐపీస్ పబ్లిక్ ఐపీస్. ఇప్పుడు మనకి ఇంట్లో వైఫైకి పబ్లిక్ ఐపీ ఉంటుందా ప్రైవేట్ ఐపీయా? ప్రైవేట్ అయిపోయింది. Maybe started to 190. ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ ఉంది కండి. ఈ పబ్లిక్ ఐపీ ఏంటంటే చార్జబుల్ ఐపీస్ అండి. మనం ఇప్పుడు ఇంట్లో వైఫైకి ఉండేది పబ్లిక్ ఐపీ అండి, ప్రైవేట్ ఐపీ కాదు. పబ్లిక్ ఐపీ అండి. పబ్లిక్ ఐపీ అంటే దీని రేంజ్ మనం ఒకసారి చూద్దామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సిస్టంలో (150 to 58) అండి.
150 to 58 అంటే ఏ రేంజ్ లో ఉందండి ఇది 150 to 58 దీంట్లో ఉందా ప్రైవేట్ ఐపీస్ కదా ఇవి హలో హలో వినిపిస్తుందండి మీది 150 to 58 అనేది ప్రైవేట్ రేంజ్ లో ఉందా అండి దీంట్లో ఉందా లేదు, లేదు. ఆ? లేదండి. లేదు దీంట్లో ఉందా లేదు. లేదు దీంట్లో లేదండి. అంటే ఇప్పుడు దేంట్లో ఉందండి ఈ రేంజ్ ఇంకో దీంట్లో ఉందండి అంటే ఈ పబ్లిక్. అర్థమైందా ఇప్పుడు మనకు మన వైఫైకి వచ్చేది ఏందండి పబ్లిక్ ఐపీ అంటే పబ్లిక్. ఇది చార్జబుల్ ఐపీ అన్నమాట అంటే మన వైఫైని బయట వాళ్ళు కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటది కదండి ఇప్పుడు మన ఇంట్లో మనం ఇప్పుడు ఏదైనా మన వైఫై యూజ్ చేస్తున్నప్పుడు మన ల్యాప్టాప్ హ్యాక్ అయ్యే ఇప్పుడు వాడు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుందా ఉండదా ఉంటది. ఉంటదండి. అదే మన ల్యాప్టాప్ కానీ మన డెస్క్ టాప్ కానీ వాటికి వచ్చే ఐపీ ప్రైవేట్ ఐపీ అది కూడా చూద్దామా ఇన్నా చూసాం కదా ఇప్పుడు నాది ఇది నా ల్యాప్టాప్ 192 168 8300 192 168 ఇప్పుడు ఇందులో ఏ రేంజ్ అండి 192 168 దీంట్లో ఉందా ఈ రేంజ్ లో బిలో. లేదండి. దీంట్లో ఉందా ఉమ్. 192 168 ఉంది 19. 192 192 168 83.100 ఇది ఏ రేంజ్ లో ఉందండి ఇది ఏ రేంజ్ లో ఉంది ప్రైవేట్ బిలో అయితే. రేంజ్. 192 168 దీంట్లో ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి 192 168 ఈ రేంజ్ మధ్యలో ఉందన్నమాట అంటే మన పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీస్కి వేరియేషన్ ఏంటంటే పబ్లిక్ ఐపీస్ అనేది చార్జబుల్ ఐపీస్ వీ కెన్ కనెక్ట్ త్రూ ఇంటర్నెట్ అంటే మనం ఇప్పుడు మన వైఫైకి కనెక్ట్ కావాలంటే మనం పబ్లిక్ ఐపీ ఇప్పుడు ఒక విఎంకి మనం పబ్లిక్ ఐపీని అసైన్ చేసినామంటే ఆ పబ్లిక్ ఐపీస్కి మనం ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ అవుతాం తప్ప మనం వర్చువల్గా కనెక్ట్ కాలేము మామూలుగా వితౌట్ ఇంటర్నెట్ దానికోసమే వీడు ఏం చేసిండంటే ప్రైవేట్ ఐపీస్ తీసుకొని వచ్చిండు ఇందాక నేను చెప్పా కదా ఇప్పుడు మనం ఒక సర్వర్లో ఇప్పుడు మనకి ఇది డేటా సెంటర్ అండి డేటా సెంటర్లో మనం ఇప్పుడు ఈ విఎంస్ ఉన్నాయి ఈ విఎంస్ కి అన్నిటికీ పబ్లిక్ ఐపీ తీసుకుంటే వాడు అన్నిటికీ హ్యాక్ చేస్తాడా చేయడా చేసే ఛాన్సెస్ ఉంటాయా ఉండవా హ్యాకర్కి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీనికి పబ్లిక్ ఐపీఏ ఇప్పుడు ఈ సర్వర్కి పబ్లిక్ ఐపీఏ ఇప్పుడు ఈ సర్వర్కి పబ్లిక్ ఐపీఏ దీనికి పబ్లిక్ ఐపీఏ ఇప్పుడు వాడు ఇండివిజువల్గా ఉంటే వాడికి హ్యాకర్కి పబ్లిక్ ఐపీ అన్నిటికీ హ్యాక్ చేస్తాడా చేయడానికి ఇప్పుడు ఇందులో ఉన్న డేటాని వాడు రిట్రీవ్ చేసుకుంటాడుగా హ్యాక్ చేసి అన్నిటికి పబ్లిక్ ఐపీ ఉంటాయి ఎందుకంటే వాడు ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ అవుతాడు కదా పబ్లిక్ ఐపీకి ఎస్ అండి. ఇప్పుడు తీనా గారు ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉందండి ఇప్పుడు మీ ల్యాప్టాప్కి ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఉంటుందండి అంటే మీరు కనెక్ట్ కాకుండా ఉంటే ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం చూసినాం కదా ఐపీ కాన్ఫిగ్ కొడితే 192 168.83 అని ఉంది కదా ఇప్పుడు నా ల్యాప్టాప్ నా ల్యాప్టాప్కి ప్రైవేట్ ఐపీ ఉంది అంటే అది ప్రైవేట్ ఐపీ ఇన్బుల్ట్ ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ ఐపీకి ఎవడన్నా హ్యాక్ చేస్తాడా నా ల్యాప్టాప్ని ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఉంటే నా ల్యాప్టాప్ని హ్యాక్ చేయగలుగుతాడా అదే పబ్లిక్ ఐపీ ఇప్పుడు నేను వైఫై యూజ్ చేస్తున్నా ఇప్పుడు నా పబ్లిక్ ఐపీ ఉంది కదా ఇప్పుడు మీకు ఇందాక మై ఐపీ అడ్రస్ అని కొడితే 53 అని వచ్చింది కదా దానికి నేను వైఫై కనెక్ట్ అయిన కాబట్టి నా ల్యాప్టాప్ని హ్యాక్ చేయగలుగుతాడుగా ఈజీగా హ్యాకరు
ఇప్పుడు నేను ఇప్పుడు Yes అండి. నా ల్యాప్టాప్ వైఫై నుంచి కనెక్ట్ అయ్యాను కదా, నా వైఫై అడ్రస్ వాడికి తెలిస్తే వైఫై ఐపీ అడ్రస్ నా ల్యాప్టాప్ ని ఈజీగా హ్యాక్ చేస్తాడా చేయలేడా హ్యాకర్? చేస్తాడు. చేస్తారండి వైఫై యూస్ చేస్తారు. దానికోసం ఏం చేసిందంటే ఈ పబ్లిక్ ఐపీస్ అన్నిటిని పబ్లిక్ ఐపీలో కొన్ని ఐపీస్ ని అమ్ముకున్నాడు. ఆ రేంజ్ ఏంటంటే ఇందా చెప్పా కదా 10.10 నుంచి 10.255 మళ్ళీ 172 16. అందుకనే మనకు అన్నిటికీ మనం ఎక్కువగా కామన్గా వచ్చేది 192 168. ఇప్పుడు మీ ల్యాప్టాప్ కైనా చూసుకోండి ఐపీ కాన్ఫిగర్ కొడితే అన్నిటికీ ఇదే వస్తుంది 192 168. ఇవన్నీ ఏమో మనం ఇండివిజువల్గా లోకల్లో వాడుకుంటాం. ఈ 10.0.0 అనేది ఇవి ఆర్గనైజేషన్ పర్పస్కి వాడుకుంటారండి ఎవరైనా. ఎందుకంటే ఇవన్నీ ఛార్జబుల్ కాదు, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనకు ఛార్జ్ ఏం పడదు ఈ ప్రైవేట్ ఐపీస్కి. దీని రేంజ్ ఏంది 172.31. ఇప్పుడు దీన్ని 192.168 192.168 255 కదా. ఇప్పుడు వాడు ఏం చేసిందంటే ఈ క్లౌడ్లో డేటా సెంటర్లో ఉన్న VMsకు మొత్తానికి ప్రైవేట్ ఐపీ అసైన్ చేసిండు. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది కదా, మన ల్యాప్టాప్ 4 కలిసి ఈ క్లౌడ్లో ప్రైవేట్ ఐపీస్గా పెట్టి వాడు ఏం చేసిందంటే ఇప్పుడు మనం ఒక ఈ VMలలో అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఒక అప్లికేషన్కి బ్రౌజ్ చేయాలంటే ఇంటర్నెట్ త్రూయేగా బ్రౌజ్ చేసేది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఈ VMలలో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే మరి మనం ఇందులో పబ్లిక్ ఐపీ లేదు కదా అండి, మరి మనం ఎట్లా యాక్సెస్ చేస్తాం ఈ అప్లికేషన్కి? ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉందండి. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ అయినా మనం ఇంటర్నెట్ త్రూయే కదా యాక్సెస్ చేసేది. ఓకే కదా. ఇప్పుడు మనం ఈ VMలలో అన్నిట్లలో ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క అన్నిటికి ప్రైవేట్ ఐపీసే ఉన్నాయి. ఈ అన్నిటికి ప్రైవేట్ ఐపీస్ యాక్సెస్ చేసేది హ్యాకర్ హ్యాక్ చేయకుండా మనం ఈ అప్లికేషన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఒక్క పబ్లిక్ ఐపీ సరిపోతుందండి. ఇక్కడ ఒక్క పబ్లిక్ ఐపీ పెట్టుకుండు. వీటన్నిటికీ ప్రైవేట్ ఐపీసు, ఇవి నాన్ చార్జబుల్ ఫ్రీ కాస్ట్ ఐపీస్ ఇవన్నీ. ఇక్కడ వీడేం చేసిందంటే దీన్నే వర్చువల్ నెట్వర్క్ అంటారు. ఈ వర్చువల్ నెట్వర్క్ని క్లౌడ్లో వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసి ఈ కాంపౌండ్ వాల్ దగ్గర దీన్ని ఏం చేసిందంటే ఇక్కడ ఒక పబ్లిక్ ఐపీ అసైన్ చేసిండు. ఈ పబ్లిక్ ఐపీకి మనం ఎప్పుడైతే మనం హిట్ కొడుతున్నామో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ www.facebook.com www.facebook.com అంటే మనం ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ అనేది మనకు తెలియదు. టీనా గారు, VMలలో అన్నిటికీ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. ఈ VMలలో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం కదా, VMలు అన్నిటికీ మనకు ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. ఎవడు కూడా హ్యాక్ చేయలేడు ఈ అప్లికేషన్ని. సో మనం ఏం చేసినాం అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక్క పబ్లిక్ ఐపీని అసైన్ చేసి ఈ పబ్లిక్ ఐపీ మనకు తెలియదు కదా, మనం ఏం చేసినాం అంటే ఈ పబ్లిక్ ఐపీని ఈ డొమైన్ జాయిన్ కొన్నాం. దీన్నే గోడాడి దగ్గర కొంటారు అనమాట. దీన్ని DNS అంటారు. ఈ www.facebook.com www.google.com www.flipkart.com అనేది ఎందుకు వచ్చినాయి అంటే వాటిని DNS అంటారు, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇప్పుడు మనకి పబ్లిక్ ఐపీ తెలియదు కాబట్టి మనం ఏం చేసినాం వాడు ఏ కస్టమర్ అయినా వాడు ఒక DNS కొనుక్కుంటాడు గోడాడి వాడి దగ్గర. ఈ పబ్లిక్ ఐపీని వీడికి ఈ DNSకి అటాచ్ చేస్తే మనం ఎప్పుడైతే ఇది గూగుల్లో బ్రౌజ్ చేస్తామో అప్పుడు వచ్చి మనం ఈ VMలకి యాక్సెస్ అవుతామండి, VMలలో ఉన్న అప్లికేషన్కి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఈ VM ఇది అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ వాడు ఏం చేసిందంటే వీటన్నిటిని లోపల పెట్టేసి ఇక్కడ VNet దగ్గర ఈ మెయిన్ దగ్గర పబ్లిక్ ఐపీని ఒక అసైన్ చేసి ఇక్కడ వాడు ఈ ఒక్క పబ్లిక్ ఐపీని హిట్ కొడితే ఇది అయితే తెలియదు వాడికి. ఈ లోపల ఉన్న VMs అయితే తెలియదు కదా హ్యాకర్కి ఎన్ని VMలలో అప్లికేషన్ రన్ అవుతుందో. ఓకేనా. ఓకే అండి. దీనికోసమే ఈ VNet అనేది వచ్చిందండి. వాడి ఈ పబ్లిక్ ఐపీ ఇక్కడ ఈ VMలు అన్నిటికీ ప్రైవేట్ ఐపీసే. ఈ ప్రైవేట్ ఐపీస్ ఎట్లా అటాచ్ చేస్తాం అనేది మీకు ముందు క్లాసులలో చెప్తా. ఈ VMల ఇప్పుడు మనకి ఈ VM ఎట్లనో మనకి లోకల్ సిస్టమ్ ఎట్లనో ఈ VM అట్లనే
ఇప్పుడు మనం ఒక్కసారి క్లౌడ్లో విఎం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో కూడా కమాండ్కి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ కొడితే ప్రైవేట్ ఐపీసే చూపిస్తాయి. మనం పబ్లిక్ అయినా చేసుకోవచ్చు ఆప్షనల్, కాకపోతే అది కాస్ట్ అనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ విఎం క్రియేట్ చేసినప్పుడు క్లౌడ్లో మనం పబ్లిక్ ఐపీ అనేది ఆప్షనల్. ఒకవేళ మనం పబ్లిక్ ఐపీ పెట్టుకుంటే ఛార్జబుల్ ఐపీస్, మనం దీనికి పే చేయాల్సి వస్తుంది కొంచెం అమౌంట్. అందుకోసమే దీనికి ఏం చేస్తామంటే లోకల్లో ఉన్న విఎంస్ అన్నిటికీ ప్రైవేట్ ఐపీస్ యూజ్ చేస్తాము. బయట విఎంకి ఒక్కదానికే పబ్లిక్ ఐపీ యూజ్ చేసి ఇక్కడ యాక్సెస్ చేస్తే ఈ లోపల ఉన్న విఎంలు అన్నిటికీ మనం హిట్ కొడితే ఇక్కడ లోపల ఉన్న విఎంస్ అన్నిటికీ మనం యాక్సెస్ అవుతాం. ఇదే అండి, దీనికోసమే మనం క్లౌడ్ యూజ్ చేసేది. ప్రైవేట్ ఐపీస్ పబ్లిక్ ఐపీస్కి ఇదే వేరియేషన్ అనమాట. మీకు దీని మీద నోట్స్ ఇస్తా, మీకు నోట్స్ ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇందాక చెప్పా కదా హోస్ట్ బిట్స్, నెట్వర్క్ బిట్స్, మళ్ళీ ఒకసారి దాని మీద మళ్ళీ ఒకసారి 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను అనమాట. ఈ పబ్లిక్ ఐపీస్కి ప్రైవేట్ ఐపీస్కి వేరియేషన్ ఇది. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. మనకి జరిగిన 3 క్లాసెస్ అండి. మీరైతే ఏమి ఫీల్ కాకండి అర్థం కావట్లేదు అని. కానీ ముందు ఒక్కసారి మనం లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఆ విఎంలు క్రియేట్ చేసి ఇచ్చేటప్పుడు మీకు క్లౌడ్లో ఎట్లా ఆ ఇమేజ్ ఎట్లా తీసుకుంటాము, ఎట్లా పబ్లిక్ ఐపీస్ ప్రైవేట్ ఐపీస్ ఎట్లా అసైన్ చేసుకుంటాం మీకు ప్రతిదీ చూపిస్తా. ఇంకొక 2-3 డేస్ పడతాయి ఇవే క్లాసెస్. నెట్వర్క్ బేసిక్స్ వచ్చిన తర్వాతనే మనం క్లౌడ్లోకి వెళ్ళేది. ఓకేనా? హలో, ఓకే అండి. మహేష్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. ఇంకా No. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే అడగండి. మళ్ళీ అయినా డిస్కస్ చేద్దాం. ఇది ఒక్కటి నెట్వర్క్ మీకు అర్థమైతేనే మనం క్లౌడ్లోకి వెళ్ళిపోదాం. లేకపోతే మళ్ళీ దీని మీదనే క్లాసు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాతనే వెళ్దామండి. నగేష్ సార్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఒకవేళ మళ్ళీ వీడియో చూస్తాము. రికార్డు ప్రొవైడ్ చేస్తారా? రికార్డ్ చేస్తున్నా, ఇంకా షేర్ చేయలేదు. అది టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో నేను షేర్ చేస్తా. ఓకే 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 అండ్ డౌట్స్ వస్తే పింగ్ చేస్తామండి. ఓకే ఓకే. మహేష్ సుధా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ రేపు స్టార్టింగ్ కదా, కొంచెం ఈ ఐపీ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళా రేపు డిస్కస్ చేద్దాం ఒకసారి దీని మీదనే. ఓకే ఓకేనా? ఈ నెట్వర్క్ అడ్రస్ మన నెట్వర్క్ బిట్స్ అంటే ఏంటిది మళ్ళీ ఒకసారి రేపు రిమైండ్ చేసి ముందుగా తర్వాత క్లౌడ్కి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఓకేనా? ఓకే, బాయ్. వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఏం వినబడట్లేదు. టీనా గారు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు? అంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం రేపు ఎల్లుండి. ఏంటంటే ఇది మన నెట్వర్క్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. బయట చెప్పరండి ఎవరు, ఎందుకంటే వాళ్ళు బై డిఫాల్ట్గా విఎం క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా తీసుకుంటుంది అది ఐపీస్. కానీ మనం ఏంటంటే బేసిక్స్ నుంచి చెప్తున్నాం కాబట్టి మీకు నెట్వర్క్స్ కూడా అర్థమైతే ఈజీగా మీరు విఎంస్ కానీ వీనెట్స్ కానీ క్రియేట్ చేయగలుగుతారు. దానికోసం ఈ నెట్వర్క్ బేసిక్స్ చెప్పాల్సి వస్తుంది.